తీసుకెళ్ళు. ఇప్పుడు మీరు ఏ ప్రయోగాలు చేయకండి, దయచేసి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అమ్మా అబ్బా అమ్మా తలుపు తీయడం లేదు. అరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను ఆల్రెడీ పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. తలుపు పగలగొట్టేద్దాం. చచ్చిపోయానంటున్నారు, మరి మాట్లాడుతున్నారు. నా మెడ నిజంగా చాలా నొప్పిగా ఉంది, నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. చప్పట్లు. మేము ఎక్కడున్నాం? అక్కడెవరితో మీరు కవితలు చెప్తున్నారు? ఆయనకి మెడ బెనికింది. ఎక్కడ బెనికింది? ఓహో, బెనికిందంటే తిప్పలేకపోయాడని అర్థం. కానీ ఆయన మెడ తిరిగే ఉంది కదా. రే బుద్ధి లేనోడా, అది అడవి చేతి పక్క ఉంది, దాన్నేమో కుడి చేతి పక్క తిప్పాలి. అనుమానమా? అంతే కదా విషయం. అలా చూడండి పిజియన్. ఏం చేస్తున్నారు మీరు? నువ్వే కదా చెప్పావు ఆయన కుడివైపు మెడ తిప్పలేరని. ఇదిగో తిప్పానుగా. ఒరే మూర్ఖుడా, తను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మెడ తిప్పలేకపోతున్నాను అన్నారు. అయితే తిప్పనా? దయచేసి నన్ను ముట్టుకోకండి, నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను వదిలేండి. చప్పట్లు. సార్ మీరు పడుకోండి, నేను మసాజ్ చేస్తాను. కన్నాసార్ని పట్టుకుని రొట్టి చేస్తారా ఏంటి? మాట్లాడకుండా కుల్చా చేసేయ్ పంజాబీ స్టైల్లో. ఆయన కూడా అది నచ్చుతుందేమో. మసాజ్ చేయటం వల్ల స్పాజం సర్దుకుంటుంది. అదేమీ వర్కౌట్ కాదు. ఇంట్లో ఏదైనా పెయిన్ బామ్ ఉందా? దాంతో మసాజ్ చేయి, సర్దుకుంటుంది. మేడం దీన్నే రాస్తారు, ఇది రాస్తే నొప్పి తగ్గిపోతుంది. ఇప్పుడు పర్వాలేదు, నా మెడ నొప్పి ఇప్పుడు తగ్గిపోతుంది. చప్పట్లు. సంతోషంలో డాన్స్ చేస్తున్నారు. క్లాస్ రూమ్ లో జరుగుతుంది టీచింగ్, ఇప్పుడు నాకుంది ఒళ్ళంతా ఇచ్చింగ్. జోర్దార్, ఈ ఆయింట్మెంట్ ఎక్స్పైర్ అయింది, అందుకే కన్నా సార్కి రియాక్షన్ అయింది. త్వరగా వెళ్ళి స్నానం చేసి రండి, అప్పుడు ఇలా అరిచి గక్కులు చేయవలసిన అవసరం ఉండదు. నేనేవి అరిచేది ఇచ్చింగ్ కోసం కాదు, నా చేతులు నా వెనక ఇరుక్కున్నాయి. మెడ నొప్పిని వచ్చిన వాడికి మెడ నొప్పి క్లియర్ చేసి ఇచ్చింగ్ రప్పించి ఇప్పుడు నా చేతులు ఇరుక్కునేలా చేసేశారు. ఓహోహో, ఇప్పుడు ఈ నా చప్పట్లో కూడా కొట్టలేడేమో. నా మిత్రుడొకడు మాలిష్ చేస్తాడు, నేను వెళ్ళి తను తీసుకొస్తాను, మీరు ఇతన్ని లోపలికి తీసుకెళ్ళండి. అబ్బా నొప్పిగా ఉంది, అరే రే నేను తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నన్ను తిప్పి పడుకోపెట్టండి.
అరే కాదు, నన్ను తలకిందులుగా కాదు, తిప్పి పడుకోబెట్టండి. నేను వచ్చేసాను. సూపర్ గా మాలిష్ చేస్తా. ఈయన మెడ వెనకెళ్ళిపోయిందనుకుంటా. ఆయన బోర్లా పడుకున్నారు. మెడ అవన్నీ బాగానే ఉన్నాయి. చెయ్యే వెనకాల ఇరుక్కుంది. అనుమానమా? సూపర్ గా మాలిష్ చేస్తాను. వీడి చేతిలో ఏమి ఇవ్వకుండా పగలగొట్టేస్తాడు. నా చేతుల్ని ఇప్పుడు విరగొట్టేస్తాడు. ఒంటి మొత్తానికి మాలిష్ చేశారంటే బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. అసలు మీరేం చేస్తున్నారు? కాల్లో మసులు పట్టుకుంది, ఇప్పుడు సరి అయిపోయింది, రిలాక్స్ అయిపోయింది. అలాగే ఇప్పుడు చేతులు కూడా లూజ్ అయిపోతుంది. సూపర్ గా మాలిష్ చేస్తాను. సర్లే పోవయ్యా, మేము నిన్ను నేలకేసి కొట్టే లోపల మర్యాదగా వెళ్ళు. ఇప్పుడు మీరు ఏ ప్రయోగాలు చేయకండి. దయచేసి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అలాగా పుచ్చకాయ గొంతులో ఇరుక్కుందా? నీ ఎద్దు ఒట్టి పిచ్చిదిలా ఉంది. మొత్తం పుచ్చకాయని ఎలా మింగింది? ఒక పని చేయి, నోట్లో చేయి పెట్టి బాగా లాగు, పుచ్చకాయని పగలగొట్టు, తర్వాత ఇక్కడికి రా, నేను చెకప్ చేసి చూస్తాను. కన్నా సార్, మనిషిగా ఉన్న మీరు తాబేలా ఎప్పుడు మారారు? తాబేలు కాదు, సింహం కాదు. డాక్టర్ గారు, ఇప్పుడు నేను పెద్ద సమస్యలో ఉన్నాను. చాలా జాలీగా ఉండే కవిత ఇది. ఇట్రా, ఇంకో కవిత చెప్పు. డాక్టర్ బాలు, ఇది కవిత చెప్పే సమయం కాదు. తన చేతులు ఇరుక్కుపోయాయి. మనిషి కాళ్ళు చేతులు ఎప్పుడు ఇలా ఇరుక్కోకూడదు. ఎప్పుడు ఇవ్వాలాగానే రేపు ఉండదు. రాజు భిక్షగాడైపోతాడు, భిక్షగాడు వ్యాపారి అయిపోతాడు. కొందరు తమలపాకులు అమ్ముతారు, కొందరు బేడాలు అమ్ముతారు. ఒక రోజున అందరూ ఒట్టి చేతులతో వెళ్ళి చేరాల్సిందే. మరెందుకు ఈ కొట్లాట? డాక్టర్ బాలు, ఆయనకి శ్వాసం ఏర్పడింది. ఇప్పుడే నువ్వు విషయాన్ని వివరంగా చెప్పేది ముందే చెప్పుండొచ్చు కదా. ఇప్పుడే సరి చేసేస్తాను. ఇతని మజిల్స్ ని రిలాక్స్ చెయ్యాలి. ఇంకేమైంది? రేసులో గుర్రానికి ఏ ఇంజెక్షన్ రిలాక్స్ కోసం వాడతామో ఆ ఇంజెక్షన్ నే వాడాను. ఇంకాసేపట్లో ఈయన గుర్రంలాగా పరిగెడతాడు. తన వెంటనే కట్టేయాలి, లేదంటే అన్ని సామాన్లు ధ్వంసం చేస్తాడు.
నందు అందరికి మిత్రుణ్ణి. అరే ఉన్నట్టుండి ఏమైంది? ఆయనకి టూరిజం అయింది. టూరిజం కాదురా బుద్ధి లేనోడా, స్పేసం. మెడ కాళ్ళు చేతులు అన్ని బెడికాయి. ఐడియా. మా తాతగారు శిక్షణ ఇచ్చేటప్పుడు అప్పుడప్పుడు పైల్వాన్లకి ఇలా అవుతూ ఉంటుంది. అప్పుడు తాత ఏం చేసేవారు? ఆయన కాళ్ళు ఇలా పట్టుకుని ఇలా ఒకసారి చేస్తారు. ఇలా చేతులు పట్టుకుని తర్వాత స్ట్రైట్ గా వదిలేస్తారు. ఇలా నాకు అవన్నీ తెలుసు. నేను కన్నా సార్ని సరిచేనా? దద్దమ్మ, నువ్వు ఆల్రెడీ ఆయన బాగు చేసేసావు. చివరికి ఏవైతేనే నన్ను ఈ చిన్నారి నందునే కాపాడాడు. చప్పట్లు.